ఈరోజు ట్యూస్డే 7th మే 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ద బుక్ ఆఫ్ Malachi chapter 4 and verse 2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గంతులు వేయుదురు అంటే అర్థం ఏంటండి? మీ ప్రార్థనకు జవాబు వచ్చినది, మీరు కోరినట్టు మీ జీవితంలో జరిగినది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటండి? అయితే నా నామమందు భయపడులో వారికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు గంతులు వేయదురు. అది కూడా క్రొవ్విన దూడవలే. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. But unto you that fear my name shall the Son of Righteousness arise with healing in his wings, and he shall go forth and grow up as calves from the stall. There will be healing in his wings. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో మీకు ఆరోగ్యం కావాలి? మీ 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 శరీరంలో ఆరోగ్యం కావాలి, లేక మీ మానసిక స్థితిలో ఆరోగ్యం కావాలి, మీ ఆత్మీయ స్థితిలో ఆరోగ్యం కావాలి, మీ ఫైనాన్షియస్లో మీకు ఆరోగ్యం కావాలి, మీ కుటుంబంలో కుటుంబ సమాధానంలో కుటుంబ ఐక్యతలో ఆరోగ్యం కావాలి. మేబీ యూ నీడ్ హీలింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్. మేబీ యూ నీడ్ హీలింగ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. కుటుంబ సంబంధంలో మీకు ఆరోగ్యము కావాలి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని యందు భయపడుతున్నావు కాబట్టి నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించి ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేస్తున్నాయి. బి రెస్ట్ అష్యూర్డ్, అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ హీల్స్ ఆల్ అవర్ సిచ్యువేషన్స్. మన రోగాలు మాత్రమే, మన యొక్క శరీరంలో ఉన్న రోగాలు మాత్రమే కాదు, కానీ మన జీవితము ఎక్కడెక్కడైతే క్షీణించిపోయిందో, ఎక్కడెక్కడైతే పాడైపోయిందో వాటన్నిటినీ బాగు చేసే దేవుడు. हिंदी में पढ़ेंगे. मलाकी का पुस्तक, उसमें 4 अध्याय और 2रा वचन पढ़ रहे हैं. परंतु तुम्हारे लिए जो मेरे नाम का भय मानते हो, धर्म का सूर्य उदय होगा और उसकी किरणों के द्वारा तुम चंगे हो जाओगे और तुम निकलकर पाले हुए बछड़ों की नई कूदोगे और फादोगे. देखो, आप कूदेंगे, आप बहुत झलंक मारेंगे. क्यों? क्योंकि आपका प्रार्थना का जवाब मिल गया. परमेश्वर ने आपको चंगा कर दिया, आपके जीवन को चंगा कर दिया, आपका परिवार को चंगा कर दिया, आपके शरीर को चंगा कर दिया, आपके फाइनेंसेस को, आपके आर्थिक स्थिति को चंगा कर दिया, आपके परिवार के संबंधों को चंगा कर दिया. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరచుచున్నాడు. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, గాడ్ ఈజ్ హీలింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ యు ఆర్ సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. మేబీ నువ్వు అవమాన పాలై ఉన్నావేమో, లేక ప్రజలు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచుచున్నాడు. రిసీవ్ ద హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు కష్టపడుతున్నావు కానీ తగిన ఫలమును పొందుకోలేకపోతావు. దేవుడు ఈరోజు నువ్వు స్వస్థపరుస్తున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అత్యధికంగా నువ్వు పొందుకుంటున్నావు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. మై బ్రదర్ అండ్ మై సిస్టర్, రిసీవ్ ద హీలింగ్ ఫ్రమ్ ద లార్డ్. రిసీవ్ ద హీలింగ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుంచి అన్ని విషయాల్లో మీకు స్వస్థత కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచి ఈరోజు నాయన మా అందరి జీవితాల్లో నాయన మా యొక్క ప్రతి పరిస్థితుల్లో మాకు స్వస్థత కలుగు చేసినందుకు స్తోత్రంలో నాయన కృప దయచేసి నీవి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేసినందుకు స్తోత్రములు. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఉద్యోగంలో, వ్యాపారంలో మీ ఆరోగ్యమును దయచేసి వారిని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ మేలు కొదువు కాకుండా వారిని కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు నాయన, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు తండ్రి, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరూ కూడా మీరు దీవించి వారు కలిగిన భయం,
భయం అనుమానం నుంచి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపు చేసి, మీరు కాపాడి దీవించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను దేవా. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడి పరిచయం చేయుటకు సహాయం చేయండి. భారతదేశం యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షణ అనే స్వస్థత ఈ దేశానికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాగా. దీవించి నడిపించి నీవు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.